హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకైతే సూర్య దేవాలయం గురించి తెలుసా? అదేనండి, కోనార్క్లో ఉంది కదా, అదనమాట. నేనైతే ప్రజెంట్ అక్కడే ఉన్నాను. ఈ కోనార్క్ దేవాలయం గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఈ దేవాలయం అయితే 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ అనే ఆయన నిర్మించారంట. ఈ దేవాలయాన్ని అయితే 1200 మంది కళాకారులు 12 సంవత్సరాల పాటు విశ్రాంతి తీసుకోకుండా నిర్మించారని చెప్పారు. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఒక స్టోరీ అయితే ఉందంట. నాకు అర్థమైంది చెప్తాను, తప్పులుంటే క్షమించండి. పురాణాల ప్రకారం అయితే దుర్వాస మహర్షిని కించపరచడం వల్ల సాంబుడు కుష్ఠవ్యాధితో శపించబడ్డాడంట. నివారణ కోసం సాంబుడు చంద్రభాగ నదికి సమీపంలో ఉన్న అడవి అయిన మిత్రవనంలో సూర్యభగవానుడి కోసం కఠినమైన తపస్సు చేశాడంట. అతని భక్తికి సంతోషించిన సూర్యుడు అతని కుష్ఠవ్యాధిని నయం చేశాడని నమ్ముతారు. కృతజ్ఞతగా సాంబుడు ఆ ప్రదేశంలో సూర్యదేవాలయాన్ని నిర్మించాడని కూడా చెప్తా ఉన్నారు. కోనార్క్ సూర్యదేవాలయానికి ఒకప్పుడు శక్తివంతమైన అయస్కాంత కిరీటం వేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం 24 విపులంగా చెక్కబడిన చక్రాలు మరియు దానిని లాగడానికి కనిపించే 7 రాతి గుర్రాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసినట్లయితే ప్రతి చక్రం దాదాపు 12 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. అంతేకాక 8 చువ్వలను కలిగి ఉంటుంది. ఇవి రోజులోని 8 విరామాలను సూచిస్తాయంట. అవి సూర్య గడియారాలుగా కూడా పనిచేస్తాయంట. 12 జతల చక్రాలు అంటే 24 హిందూ క్యాలెండర్ యొక్క 12 నెలలకు అనుగుణంగా ఉంటాయంట. ఇది సమయం యొక్క చక్రీయ భావాన్ని నొక్కి చెప్తుంది. మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే 2 సింహాలు ఆలయాన్ని తీవ్రంగా కాపలా కాస్తున్నట్టు కనబడుతుంది. ప్రతి ఒక్కటి ఒక ఏనుగును కాపలా కాస్తాయన్నమాట. ఇది మానవుడిని లొంగదీస్తున్నట్టుగా చూపిస్తుంది. ఇది భూ సంబంధమైన మరియు జంతు శక్తులపై దైవిక శక్తి విజయాన్ని సూచిస్తుందంట. ఆలయ గోడలంతటా చెక్కబడిన చక్రాలు ఆధ్యాత్మిక మరియు భూ సంబంధమైన జీవితాల యొక్క స్పష్టమైన సమ్మేళనంగా ఉంటాయంట. వీటిలో జంతువులు, మొక్కలు, సంగీతకారులు, నృత్యకారులు, యోధుల చిత్రణలు మరియు శృంగార దృశ్యాలు కూడా సూర్య భగవానుడి చక్రం అనమాట. ఇదైతే యాంటీ క్లాక్ వైజ్ తిరిగిద్దంట. యాక్చువల్గా అయితే మనకి పైన ఉంటుంది కదా 12, ఇటైతే ఇటు వస్తుంది అనమాట. అది 6, ఇది 12. ఈ టెంపుల్లో అయితే అయస్కాంతం అనేది పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే ఓడల దిక్సూచికి అది అంతరాయం కలిగిస్తుందని, దీనివల్ల నావిగేషన్కి సమస్యలు తలెత్తుతున్నాయని అప్పట్లో నమ్మడం వల్ల దాన్ని పరిష్కారం చేయడానికి 16వ శతాబ్దంలో పోర్చుగీస్ నావికులు ల్యాడ్స్టోన్ను తొలగించారని వాళ్ళైతే చెప్తున్నారనమాట. దానివల్ల ఆలయం కూలిపోయిందని చెప్తున్నారు. ఇప్పట్లో అంటే ఇంజనీర్లు ఉన్నారు. అప్పట్లో ఆధునికంగా ఇంజనీరింగ్ సాధనాలు అవి లేని యుగంలోనే ఇంత అసాధారణమైన నిర్మాణాన్ని నిర్మించడంలో ఎదురయ్యే సవాళ్లతో సూర్యదేవాలయం చుట్టూ ఒక ఇతిహాసాలు అంటే ఆ బొమ్మలు చెక్కినవి అసలు ఎంత బాగా చెక్కారో అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు చూస్తే మర్చిపోలేరు అనమాట. ఇలా కొన్ని విషయాలు అయితే నాకు తెలిసిందనమాట. ఈ చెట్టు గురించి కూడా ఏదో స్టోరీ ఉందన్నారు కానీ నాకు చెప్పలేదు. ఈ రోజుకైతే ఈ వీడియో అంతేనండి. నచ్చితే లైక్ చేయండి. ఎక్కడందరూ ఎక్కడ వడిస్తా అండి వెళ్ళినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి.